ఎప్పటి నుంచి ఆటలు నడుపుతున్నావు? ఏంది పరిస్థితి? మరి ఎన్నికల కోసం అనుకోవచ్చా? మీ దగ్గర నాయకులు వస్తున్నారు, లేకపోతే నిజంగా మీ కష్టాలు తెలిసిన నాయకుడు వస్తున్నారు? నేను నా పేరు శ్రీనివాస్. 25 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. పొట్ట తుప్పల కోసం హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతున్నా. దానివల్ల హైదరాబాద్ మనకి మహాలక్ష్మి స్కీమ్ ఫ్రీ బస్ వల్ల మేము సర్వం కోల్పోయాము. ఎన్నో ఇబ్బందులు. ప్రమాద బీమా ఉండే 5 లక్షల ప్రమాద బీమా, అది కూడా తీసేశాడు రేవంత్ రెడ్డి సార్. 12,00,000 రూపాయలు ఇస్తాడు సంవత్సరాలు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఆ స్కీమ్. దానివల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారు కదా 12,000. అక్కడ సార్ ఇచ్చాడు, ఇక్కడ మేము ఈయన సారు ఇస్తాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఏం మరి మీ కార్యాచరణ? నా కార్యాచరణ అంటే కేసీఆర్ ఏమంటే ఉంటాము. మాకు అంతకుముందు ప్రమాద బీమా ఇచ్చిండు, ట్యాక్సీ మాఫ్ చేసిండు, ఆటో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నా సార్. ఏ ముఖ్యమంత్రి అయినా అన్నం పెట్టింది, కానీ ఈ సార్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కడుపు కొట్టింది నాకు. అంతేనా? మేము ప్రజాపాలన నల్లమల్ల బిడ్డ అంటే కష్టం తెలుసు అంటారు కదా, అవి పేపర్ల వరకు టీవీల వరకు మాత్రమే ఆ సార్ మాట్లాడే మాటలు అంతే. ఓకే, సో ఇప్పుడు జూబ్లీస్ ఏ పార్టీకి వెళ్ళవచ్చు అంటారు? సునీత మేడం గెలుస్తాయి, మాకంటే సునీత మేడం గారు గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లు అందరు ఓట్లేస్తే గెలుస్తుందా? లేదు, పింఛన్లు కూడా ఇస్తాడు. అబ్బా, భార్య భర్తలకు ఇస్తాడు, ఇంతవరకు ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తాడు మహిళలకు, డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇయ్యలేదు. మళ్ళీ ఉందిగా మీ ఆటో డ్రైవర్లు వన్ సైడ్ వేస్తారా? వన్ సైడ్. మా ఆటో డ్రైవర్ 5 ఓట్లు ఉంటాయి, మా అమ్మ నాయన, మా భార్య, మేము. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మేము ఒక ఈజీగా మాకు మా ఓట్లు 30 పైన ఉంటాయి. 30,000? 30,000. 30,000 ఇంటూ మీ కుటుంబ సభ్యుల. అయితే ఇక గెలిచేసినట్టే, మీ ఆటో డ్రైవర్లతో గెలుస్తారు. పాల్గొన్నారు. మళ్ళీ మా సగం భావం చారణం పూర్త భక్తి మాది. ఓకే.